స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు అయితే తీసుకున్నాను. నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను, నేను కొంచెమే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు. వీటికి అయితే ఏమీ పెద్దగా అవసరం లేదు, చాలా ఇన్స్టెంట్గా చాలా సింపుల్ రెసిపీ అనే చెప్పాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పోపు అంతా వేగిన తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టుగా. పులగమంటేనే పచ్చపెసులతో అయితే చేసుకుంటారు, చాలా బాగుంటుంది. 1 గ్లాస్ అని చెప్పాను కదా, 1 గ్లాస్లోనే హాఫ్ వచ్చేసి పచ్చపెసులు, హాఫ్ వచ్చేసి రైస్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో. 10 మినిట్స్ బిఫోరే నేను సోక్ చేసి పెట్టినాను. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అయితే వేసుకున్నాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే. ఓకే, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మినిట్స్ అయితే వెయిట్ చేసి తర్వాత గ్యాస్ అంతా రిలీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇదే టిప్స్తో మీరు పాటించినట్లయితే సేమ్ బిగినర్స్ కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఇన్స్టెంట్గా పులగం అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇది కర్డ్ రైస్లోకి శనక్కాయల చట్నీ ప్లస్ బ్యాచిలర్స్ వాళ్ళు అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్ సెక్షన్ కింద. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.